ఏసీబీ వలలో అవినీతి అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ షేర్లింగంపల్లి జోనల్ అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్. ఏసీబీ రైడ్స్ తో మిగతా విభాగాలు అధికారులు పరారు. ఏంటంటే ఏసీబీ అధికారులు ఒకటేసారి ఆఫీస్కి రాగానే అక్కడ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా పారిపోయినారు. అందరూ ఆడ చూసి అరే ఏమన్నా ఫైర్ యాక్సిడెంట్ అయిందా ఏందా అని చెప్పి కూడా అనుకున్నారంట. అంటే ఇక చూడండి వీళ్ళ అవినీతి ఎంత ఘోరంగా ఉన్నదో. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, అధికారుల పైన ఎవరు కూడా నోరు విప్పకండి, వాళ్ళు అరాచకాలు ఏం చేయరు, వాళ్ళు లంచాలు తీసుకోరు, వాళ్ళు చాలా మంచోళ్ళు అని చెప్పి కూడా మొన్న వ్యాఖ్యలు చేసిండ్రు. మరేంది వ్యాఖ్యలన్న నెక్స్ట్ డేనే ఇగోండి బయోడైవర్సిటీకి సంబంధించిన అధికారి బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ గారు పట్టుబడ్డారు. కొంతమంది ఉంటారు అధికారులు, కొంతమంది అధికారులే న్యాయంగా మంచిగా నిజాయితీగా పనిచేస్తారు. మరి వీళ్ళ సంగతి ఏంది? వీళ్ళ ధైర్యం ఏంటంటే పట్టుబడ్డ ఏమున్నది, మా పై అధికారులను జర మంచిగా ఏదో మందలించి ఇంకొన్ని నెలలు అయితే మంచిగా అట్లా పోయి రావచ్చు, ఏమున్నది మళ్ళీ మా పోస్ట్ మాకు వస్తుంది కదా, ఏడబోదు కానీ ధైర్యం ఉన్నది వీళ్ళకి. ఎప్పుడైనా ఎవరైనా పట్టుబడితే వీళ్ళను తీసేయాలి, అసలు ఉద్యోగంలోకి వెళ్ళి తీసేసి వీళ్ళ ఆస్తులు ఏవైతే ఉన్నాయో జప్తు చేయాలి. అప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది. ఆ భయం లేకనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు వచ్చినప్పుడు కూడా చెప్పిండ్రు, అధికారులు ఎవరైనా తప్పు పనులు చేసినా ఎవరైనా లంచం తీసుకున్నట్లు దొరికినా కూడా వారిపైన గట్టి చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అప్పటికి ప్రజాప్రభుత్వం వచ్చినా కూడా చాలా మంది అధికారులు పట్టుబడ్డారు. అయినా కూడా వీళ్ళకి ఇంకా భయం కలుగుతలేదంటే ఇక వీళ్ళపైన ఇంక ఎట్లాంటి చర్యలు తీసుకోవాలో ఇక ప్రభుత్వం దృష్టికే వదిలేయాలి. ఏసీబీ రైడ్స్ తో మిగతా విభాగాలు అధికారులు పరారు. షేర్లింగంపల్లి జోనల్ కార్యాలయంలో అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అధికారిపై ఏసీబీ రైడ్స్ జరగడంతో జోనల్ కార్యాలయంలోని మిగతా విభాగాలు అధికారులు పరారయ్యారు. ఉదయం 12 గంటల నుంచి అన్ని విభాగాలు అధికారులు కార్యాలయంలో లేకపోవడం, కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. అధికారులు అందుబాటులో లేకపోవడంతో వసూలపైన విచ్చేసిన ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏదో ఒక్క అధికారిపై ఏసీబీ దాడులు జరిగితే మిగతా అందరూ విధుల నుంచి తప్పించుకొని వెళ్ళడంపై సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నాయి. అదే అంటున్నా కదా, ఒకరిని పట్టుకుందామని వస్తే ఆడ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ పరారైనంటే ఎంత అవినీతి ఉన్నదో ఆడ అర్థం చేసుకోండి. వీళ్ళపైన అధికారులపైన ఎట్టి పరిస్థితిలో కూడా గట్టి చర్యలు తీసుకోవాలి, లేకపోతే వీళ్ళకు ఆ భయం అనేది ఉండదు. 70,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్. మరి ఇట్లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో, ప్రజలను ఎంత పీడించుకొని తింటున్నారో చూడాలి. వాళ్ళపైన కూడా గట్టి యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళు దొరికిన వెంటనే వీళ్ళని సర్వీస్ నుంచి తీసేయాలి. ఏదో జర కొన్ని రోజులు సస్పెండ్ చేసినట్టు కాదు, సర్వీస్లోకి వెళ్ళి తీసేసి జాబ్ తీసేసి వాళ్ళ ఆస్తులను జప్తీ చేసుకుంటేనే మిగతా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా జర భయం పట్టుకుంటుంది.